వాడు విషాన్ని ఎలా తయారు చేశాడంటే తాగే నీళ్లలో, తినే ప్రసాదంలో, కూరగాయలలో, పండ్లలో కలిపింది కూడా తెలియదంట. వాడు దొరికిండు కాబట్టి ఇదంతా చేస్తున్నదని తెలిసింది. అదే వాడు దొరకకపోతే వాడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అనే తెలుసు. బయట కూరగాయలు, పండ్లు, హోటల్స్ లో ఫుడ్ ఎట్లా నమ్మికుంటావు? ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనద్దు అని. ఇప్పుడు మీరే ఆలోచించండి. హిందూ అనేవాడు ఎలా ఉండాలంటే ముఖ్యమైన పాత్ర ఇప్పుడు ప్రెసెంట్ పోషించాల్సిన పాత్ర. శత్రువు అనేవాడు మన పక్కకు వచ్చి నిలబడడానికి కూడా ఆలోచించగలగాలి. అలా మనం బ్రతకాలి. వాడు విషాన్ని ఎలా తయారు చేశాడంటే తాగే నీళ్లలో, తినే ప్రసాదంలో, కూరగాయలలో, పండ్లలో కలిపింది కూడా తెలియదంట. వాడు దొరికిండు కాబట్టి ఇదంతా చేస్తున్నదని తెలిసింది. అదే వాడు దొరకకపోతే వాడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అనే తెలుసు. బయట కూరగాయలు, పండ్లు, హోటల్స్ లో ఫుడ్ ఎట్లా నమ్మికుంటావు? ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఎవరి దగ్గర కొనాలి, ఎవరి దగ్గర కొనద్దు అని. ఇప్పుడు మీరే ఆలోచించండి. హిందూ అనేవాడు ఎలా ఉండాలంటే ముఖ్యమైన పాత్ర ఇప్పుడు ప్రెసెంట్ పోషించాల్సిన పాత్ర. శత్రువు అనేవాడు మన పక్కకు వచ్చి నిలబడడానికి కూడా ఆలోచించగలగాలి. అలా మనం బ్రతకాలి.